హాయ్ అండి, అందరికీ నమస్కారం. చూస్తున్నారు కదా వీడియో. థంబ్‌నెయిల్ అయితే చూసేశారు కదా. చక్కగా బెంగళూరులో అండి బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్ ఇది. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన జూ పార్క్స్లో ఇదొకటి బెంగళూరులో. ఈ బన్నేరుఘట్ట అనేది మెయిన్ సెంటర్కేనండి ఇక్కడ జూ పార్క్ అనేది. మేము బెంగళూరు నుంచి ఇక్కడికి రావడానికి ఒక 1.5 అవర్ 1 అవర్ అలా పడుతుంది. వీటికి ట్రావెలింగ్ ఎలా అంటే మనకి అన్ని సౌకర్యాలు ఉంటాయండి. పార్కింగ్ కోసం కూడా చక్కగా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. వీకెండ్స్ కానీ హాలిడేస్లో కానీ ఇక్కడ ఈ పార్కుకి వచ్చి ఫ్యామిలీతో మంచిగా ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. చక్కగా ఇక్కడ జూ కదా, చాలా జంతువులు పక్షులు చాలా రకాల జంతువులు మనం చూడనివి కూడా చాలా ఉంటాయి. ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఫుడ్ కోర్ట్స్ ఇలా టాయ్స్ మనకి జూ పార్క్లోకి ఎంట్రన్స్లోనే ఉందండి. చక్కగా ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కదా, వాటిని అవి మనము సెల్ఫే తీసుకోవాలండి. తీసుకొని మనం ఎంజాయ్ చేయడానికి చక్కగా సిట్టింగ్ కూడా అరేంజ్ చేశారు. ఎంతసేపు అయినా ఉండొచ్చండి. ఇక్కడ ఈ జూ పార్క్ ఏంటంటే మనకి మండే మాత్రము క్లోజ్ ఉంటుంది, ట్యూస్డే నుంచి సండే వరకు. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు అండి. ఇక్కడ చూసారా డైనోసర్, ఫస్ట్ మేము చూసింది ఈ డైనోసర్ అండి. పక్కన ఇంకోటి ఉంది. ఇక్కడ మొత్తం అంటే ఫెన్సింగ్ లాగా లోపలికి ఎలో లేకుండా, అది చాలా పెద్దదండి. నేను ఇది నార్మల్గా మొబైల్లో షూట్ చేశాను. మేము అలా చూసుకుంటూ చుట్టూ ఏమేమి ఉన్నాయని పిల్లలతో వెళ్ళాము. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. జూ కదా, మనకి అంటే సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ చాలా బాగుంటాయండి. చక్కగా అసలు ఏమీ భయం లేకుండా ఫ్యామిలీతో చక్కగా రావచ్చు. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ షూటింగ్ అంటే ఫొటోస్ కానీ అంటే రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా మనము ఎంతసేపు అయినా ఎక్కడైనా మనకు నచ్చిన ప్లేస్లో అలా ఉండొచ్చు. ఫొటోస్కి కానీ వీటికి కానీ ఏమీ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎంతసేపు అయినా మనము షూట్ కానీ ఇలా యూట్యూబర్స్ ఎవరైనా ఉంటారు కదా, యూట్యూబర్స్ కానీ ఫ్యామిలీతో కానీ మామూలు ఇంకా చేస్తూ ఉంటారు కదా, అలా కూడా మనము పిక్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ అభ్యంతరం ఏమీ చెప్పరు. ఫుడ్ అనేది చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము వీకెండ్ వచ్చాము సండే చాలా అండి. అసలు ట్రాఫిక్ అయితే బాగా లేట్ అయ్యింది. మేము వచ్చేసరికి బెంగళూరు నుంచి ఇక్కడ బన్నేరుఘట్టకి 1.5 అవర్ అలా పట్టింది. మనకి ఏమంటారు, ఈ క్యాబ్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయండి వీటికి. మనకి ట్రాఫిక్ ఏంటంటే మన ఈ ఏమంటారు వీకెండ్స్లో అయితే ఎక్కువ టైం పడుతుంది. నార్మల్ డేస్లో అయితే తొందరగానే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వీకెండ్స్ అయితే అందరూ వస్తూ ఉంటారు కదండి, కొంచెం రద్దీగా ఉంటుంది. మనకి ఇక్కడ చూసారు కదా పార్క్ ఎక్కడ ఏమేమి ఉంటాయన్నది మ్యాప్ పాయింటింగ్ కూడా ఇచ్చారు. ఇదంతా మనము టికెట్స్ తీసుకునేదండి. టికెట్స్ ఏంటంటే జూకి నార్మల్ మనం వాకబుల్ చూడొచ్చు, సఫారీ కూడా ఉంటుంది. సఫారీ అంటే తెలుసు కదా, మనం వాటిని దగ్గర నుంచి చూడొచ్చు. మనం అలా చుట్టూ ఉన్న జంతువులని అంటే పెద్ద పెద్ద వాటిని టైగర్స్, లయన్స్, ఎలిఫెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని అయితే సఫారీలో చూస్తే చాలా దగ్గరగా వెళ్ళొచ్చు. అలా ఆ టికెట్ కౌంటర్లో అయితే మాకు 5 క్యూ లైన్స్ ఉన్నాయండి. అంటే టికెట్స్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది. సండే వెళ్ళాం కదా. అక్కడ ఏంటంటే మేము జూనే తీసుకున్నాము నార్మల్ బై వాకబుల్. సఫారీ అయితే దొరకలేదండి, చాలా టైం పడుతుందని. వెళ్ళిందే 10 అయిపోయింది కదా. ఇది క్లోజింగ్ వచ్చేసి 5 అలా ఉంటుంది. ఎవరన్నా ఎర్లీగా అంటే అన్నీ చూడాలి, సఫారీ వెళ్ళాలంటే కొంచెం ఎర్లీగా వచ్చి అక్కడ క్యూ లైన్ దగ్గర ఒక 1/2 అవర్ ముందు అలా వచ్చారంటే టికెట్స్ చాలా మంచిగా దొరుకుతాయి. ఆన్లైన్లో కూడా ఉంటుంది, కాకపోతే మేము అనుకోకుండా వెళ్ళామండి. ఆన్లైన్లో అయితే చూడలేదు, డైరెక్ట్ అలా టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇలా జూ అయితే ఎంట్రీ అయిపోయింది. చూసారు కదా, ఫస్ట్ మేము జీబ్రాని చూసాము, తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇది జిరాఫీ వచ్చేసింది. చాలా అండి, వాటికంటే అవి తిరగడానికి అవి ఫీడింగ్ అవి ఉంటాయి కదా, వాటి నేమ్స్ అలా
సైంటిఫికల్ నేమ్స్, వాటి ఫ్యామిలీ, అవి ఏమి తింటాయి, వాటి ట్రైనర్ ఎవరు, అలా మొత్తము ఏ టు జెడ్ లేబులింగ్ అయితే వీటికి కూడా ఇచ్చేసారండి. ఇంకొకటి ఏంటంటే ఈ జంతువులు అనేవి వాటి ఫీడింగ్ వేరుంటుంది కదా మనకి, అంటే అవి ఏం తింటాయి, ఎలా ఉంటాయి, ఎలా ప్రవర్తిస్తాయి తెలియదు కదా. అలా మనము అంటే పబ్లిక్కి ఫీడ్ చేయడానికి మాత్రం ఎలో ఉండదండి, అక్కడ ఆల్రెడీ రాస్తారు. ఇలా మేము ఇంకా జూలో ఏంటంటే నడుచుకుంటూ కొంచెం పిల్లలు కూడా ఉన్నారు కదా, అక్కడక్కడ వాటిని చూస్తూ కొంచెం కొన్ని జంతువులు అయితే పడుకున్నాయండి. అంటే వాటి టైమింగ్ మనకి తెలియదు కదా. ఇలా మనుషుల అంటే వే ఉంటుంది, వాటిని చూసుకుంటూ చక్కగా మనం ఎక్కడైనా ఆగొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఇంట్లో ఏదన్నా మీల్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, స్నాక్స్ కానీ ఏమన్నా తెచ్చుకొని కూడా ఎంజాయ్ చేయవచ్చండి ఈ పార్కులో. అలా కూర్చోవడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫుడ్ అండి, ఫుడ్ కోర్ట్స్ వచ్చేసాయి. ఇది లోపల అనమాట, ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంది. ఇది లోపల జూకి ఎంట్రీ అయిన తర్వాత లోపల కూడా చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్. మేము మార్నింగ్ వెళ్ళాం కదా, లంచ్ అయితే ఇంకా ఏమి ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేదండి, వీకెండ్ కదా, బయటే చేద్దాంలే అన్నట్టు వచ్చేసాము. ఇక్కడ చూడండి ఫుడ్ అయితే ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాం మేము, పాప కూర్చుంది వెయిట్ చేస్తుంది. అలా లంచ్ టైంని అయితే ముగించుకున్నామండి. తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అన్నమాట. చూసారు కదా బెంగాల్ టైగర్, అది దాని సైంటిఫిక్ నేమ్, ఫ్యామిలీ, దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దాన్ని ఎవరు ఫీడ్ చేస్తున్నారు, అంటే ఫీడ్ అంటే దత్తత, అలా పెద్ద పెద్ద జంతువులని తీసుకుంటారు కదా, వాళ్ళ నేమ్స్, అవి ఏం తింటాయి, ఎలా ఉంటాయి అన్నీ అలా లేబులింగ్ అయితే ప్రతి దానికి లేబులింగ్ ఉందండి. అలా లేబుల్ అయితే ఇచ్చేసారు. అంటే సైంటిఫిక్ బొటానికల్ ఫ్యామిలీస్ అలా ఉంటాయి కదా జంతువులకు కూడా, సైన్స్ స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది. అలా లేబులింగ్ అయితే ఇచ్చేసారండి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఎలుగుబంటికి కూడా చాలా ప్లేస్ ఉందండి, 3 ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక్కటి మాత్రము నడుస్తుంది, కొంచెం అటు ఇటు డ్యాన్స్ వేసినట్టు చూస్తుంది. దాని బెడ్ చూసారు కదా, పైన అయితే అలా మనుషులకి వేసినట్టే వేశారు. అది ఎలక్కాయలు సంథింగ్ ఏవో తింటుందంటూ ఉంటారు, చెప్తారు, విన్నాము. వాటికి ఫీడింగ్ కూడా అక్కడ ఇచ్చారు, నార్మల్ వెజ్ అది తినేది. తర్వాత ఇంకా వచ్చేసి నిప్పుకోడి, అంటే వీటిని ఆస్ట్రిచ్ సంథింగ్ అలా అంటారు కదా, అవేనండి. ఇవి కూడా చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక్కటి దగ్గరకు వచ్చి అలా చూస్తూ ఉంది. జనాలు చాలామంది ఉన్నారు. మనకి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నాం కదా, ఇవి ఐరన్ నెట్స్ అండి, 2-3 లేయర్స్ ఉన్నాయి. మనకి హైట్ కూడా చాలా అండి. ఆ జంతువులు అంటే చూస్తాం కదా, మనకి ఆ సేఫ్టీ ప్రికాషన్స్, పిల్లల్ని తీసుకెళ్తే మిస్టేక్స్ ఏమన్నా ఉంటాయి, అలా ప్రమాదాలు అనేవి అస్సలు ఉండవండి, చాలా సేఫ్టీ. మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా వాళ్ళని చూసుకుంటూ ముందుకి నడవడమే. సఫారీ కూడా చాలా బాగుంటుందండి, ఆల్రెడీ మేము వెళ్ళాము. ఇది మేము 3వ సారి అనమాట ఈ జూకి వెళ్ళడము. పాప అయితే 2 సార్లు వచ్చింది, మా బాబు అనమాట చిన్నవాడు, వాడిని తీసుకొని వచ్చాము ఇలా వీకెండ్. ఇక్కడ మనకి వాటర్ బోటింగ్ కూడా ఉంది. మేమైతే బోటింగ్కి వెళ్ళలేదండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, కొంచెము ఇవి చూడాల్సిన జంతువులు కూడా ఇంకా ఉన్నాయి. ఈ బోటింగ్ కూడా ఇలా మధ్యలో వచ్చేసిందండి. ఇక జింకలు చూసారు కదా, చాలా ఉన్నాయి. నెట్ ఉండడం వల్ల నాకు వీడియో అంత క్లారిటీగా రాలేదు, ఎందుకంటే అవి సేఫ్టీ ప్రికాషన్స్ కదండి. క్యామ్ అయితే బాగా వచ్చి ఉండేదేమో ఇంకా క్లియర్గా. నేను మ్యాక్సిమం అంటే బాగా తీయడానికే ట్రై చేశాను కొన్ని జంతువులనైతే. ఇక్కడ మన ఇండియన్ ఇవి జింకలండి, జింకలు అయితే చాలా గుంపులు ఉన్నాయి. వాటికి స్పేస్ కూడా తిరగడానికి అవి ఇవి చాలా బాగా పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ చూసారు కదా, ఇగో ఇలా అండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను కదా, నెట్ అయితే ఇలా ఉన్నాయి. నేను అంటే కొంచెం కష్టంగానే ఈ హోల్స్ నుంచి క్యామ్ని పెట్టి అలా అయితే రికార్డ్ చేశానండి నాకున్న స్కిల్స్తో. అంటే ఇలా వీడియో మనము చెప్పొచ్చు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని, అలా కాన్సెప్ట్ అయితే వీడియో చేసి పెడదామని ఇలా తీసానండి. చూస్తున్నారు కదా, చాలామంది ఇలా అంటే వీడియోస్ తీసుకుంటున్నారు, మెమొరీస్ ఉంటాయి కదా. మనకేంటంటే ఇది నెట్
ఉండడం వల్ల మనకంత అంటే మేము లైవ్ చూస్తున్నాం కదా వాటిని దగ్గర నుంచి మాకు అంటే చాలా బాగా కనిపిస్తాయి. ఇక్కడ ఫోటో అంటే మొబైల్ నుంచి తీయడం వల్ల కొంచెం అలా బ్లర్గా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూసారు కదా టైగర్స్ అయితే 3-4 ఉన్నాయి. ఇక్కడ 2 అయితే దగ్గరగా ఉన్నాయి. పడుకున్నాయండి. మేము చాలాసేపు చూసాము. ఇక్కడ వెయిట్ చేసాము అవి లెగుస్తాయో లేదో అని. వాటికి ఫీడింగ్ అయితే అయిపోయింది. అప్పటికి 2:33 అలా అయ్యింది. ఇంకా 4-5 పులులు పైన ఉన్నాయి. చూసారు కదా పైన ఎంత ఎత్తులో వేశారో టైగర్కి అయితే. ఇది వచ్చేసి లయన్ అండి. లయన్ వెనుక నుంచి చూసారా ఎంత బాగా వస్తుందో. అది ఎక్కడో ఉంది. నేను షూట్ చేస్తున్నప్పుడు డాన్స్ వేసినట్టే ఉంది. అది అలా స్టెప్స్ వేసుకుంటూ మెల్లమెల్లగా వస్తుంది. దీని దగ్గర కూడా చాలాసేపు వెయిట్ చేసామండి. ఎక్కడో దూరంలో కూర్చొని చూస్తూ ఉంది ఇది లయన్. ఈ లయన్ కొంచెం వచ్చింది కానీ అది ఇటు వచ్చే ముందర నేను తీసాను అనమాట. నార్మల్గా అయితే చాలామంది క్రౌడ్గా ఉంది కదండి, చుట్టూ ఉన్నారు. అది ఇటు దగ్గరగా వస్తుందో చూసామండి కానీ అది తీయలేకపోయాము క్లిప్స్. అది చాలా పెద్దగా వాటి జూలు ఉంటుంది కదా లయన్కి. పిల్లలు కూడా చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. లయన్ అయితే చాలా బాగా నాకు ఈ మొత్తం జూలో ఆ లయన్ చాలా బాగా నచ్చిందండి. అంత పెద్దగా లైవ్లో చూడడం అనమాట. అది అరుస్తుంది కదా గాండ్రించినట్టు, అది కూడా చేసింది కానీ నేను షూట్ చేయలేకపోయాను. ఇక పక్షులండి, ఇవి బర్డ్స్ సెక్షన్కి వచ్చేసాము. చిలుకల్లోనే ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. అంటే వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చినవి, కొంచెం మన వెదర్కి ఉండేవి, అలా రామచిలుకల్లాగా బర్డ్స్లో కూడా చాలా పక్షుల్ని పెట్టారు. ఇకపోతే ఇక్కడ చూసారు కదా ఇది మొసలిలానే ఉంది. అవి వాటర్ ఇచ్చారు, చుట్టూ సరస్సులాగా ఉన్నాయి. వాటికైతే పళ్ళు చాలా షార్ప్ ఉన్నాయండి. అదేమో నిద్రపోతుంది, విశ్రాంతి తీసుకుంటుంది. కళ్ళు తెరవడము ముయ్యడము అంటే దాన్ని చూడడం సరిపోతుంది కానీ నేను అలా ఈ హోల్స్లో నుంచి దాన్ని అయితే దగ్గరగా తీద్దామని అలా ట్రై చేశాను. వాటి నోరు చూసారు కదా చాలా ముందరికుండి, పళ్ళు కూడా చాలా షార్ప్ ఉన్నాయి. చుట్టూ అన్నీ అలా బయటకు వచ్చి అయితే విశ్రాంతి తీసుకుంటున్నాయి. అప్పుడు టైం చాలా 3:34 అట్లా అవుతుందండి. దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా పాములు కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మన ముళ్ళపంది అంటాం కదా అదే. దీనికైతే మంచి హెల్దీ ఫీడ్ ఇస్తున్నారండి. ఇది వెజ్ అనమాట. ఏమేమి ఇచ్చారు, క్యారెట్, క్యాబేజీ, బీట్రూట్ ముక్కలన్నీ కట్ చేసి ఇచ్చారు. ఇంకొకటి అయితే చక్కగా తినేసి అది విశ్రాంతి తీసుకుంటుంది. ఇదైతే క్యారెట్ని కొరికి చక్కగా తిని మళ్ళీ ఆ హెల్దీ ఫుడ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. తర్వాత ఇక్కడ చూసారా ఆనకొండలానే ఉంది, పెద్ద స్నేక్ ఇది. వీటి నేమ్స్ అయితే అక్కడ లేబులింగ్ ఇచ్చారు కానీ నేను అంత తీయలేదండి, క్రౌడ్గా ఉంది కదా. పాములు అక్కడ చాలా రకాలు ఉన్నాయండి. వాటికి కూడా అవి ఎలా పడుకుంటాయి వాటికి సంబంధించి ఇచ్చారు. నల్ల త్రాచు చూసారు కదా అక్కడ అందులో ఉంది. ఇవి కూడా ఎలా ఉంటాయో ఏమో అని చాలా భయమైంది. ఇక్కడ ఇవి పాములండి చూసారు కదా చక్కగా. వీటిని అయితే తీయలేదు, నాకు పాములంటే చాలా భయము, అదొక ఫోబియా. వాటిని తీయాలన్నా కూడా చూడాలన్నా. కాకపోతే వెళ్ళాం కదా అని అలా షూట్ చేశాను. ఇంకా లాస్ట్ ఇదండి. ఇదేంటంటే ఊసరవెల్లి రంగులు మారుస్తుంది అంటారు కదా. ఇక్కడ 3-4 ఊసరవెల్లులు ఉన్నాయి. కలర్స్ మారడం అయితే గమనించలేదు కానీ అండి అవి అచ్చం మన బల్లి అలానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ జింకల సెక్షన్ అయితే చాలా ఉందండి, పెద్దది. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ జింకల్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఈ జింకలు కూడా చక్కగా అటు ఇటు పరిగెడుతూ అవి వెజ్ ఇవే తింటాయి కదా, అవి తింటూ గెంతులు వేస్తూ చక్కగా చాలా బాగా ఉన్నాయండి. చిన్ని బుల్లి జింక పిల్లలు కూడా ఉన్నాయి దూరంలో. అంటే ఇది జూమ్ చేసి తీయడం వల్ల అర్థం కావట్లేదు కానీ వీటిల్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి జింకలు. ఇలా ఇంతేనండి, జూ పార్క్లో చక్కగా వీకెండ్ ఇలా ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.